వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. ఇది చూసుకుంటే ఆర్ఆర్సీ గ్రూప్ టీకి సంబంధించి మన సీసీఏ వాళ్ళు ఉంటారు కదా, కోర్స్ కమ్ డైరెక్ట్ అప్రెంటిస్ వాళ్ళకంటే మనకి ఆఫీస్లో ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క రైల్వే వెబ్సైట్లో అయితే అనేది ఇది నోటీస్ అనేది పెట్టడం జరిగింది. నోటీస్ అనేది ఓకేనా. అయితే నోటీస్లో చూసుకున్నట్లయితే సుమారు ఒక 3 పాయింట్స్ అయితే మాట ఇందులో అయితే అవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో మొత్తం చూడండి. సీసీ వాళ్ళకి అన్ని డౌట్స్ కూడా అందులోని క్లారిటీ అవుతాయి అనమాట ఓకేనా. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఎవరికంటే అప్డేట్ చూసుకున్నట్లయితే 22 బిఫోర్ అంటే ఫిబ్రవరి 22 అంటే గ్రూప్ డి లాస్ట్ డేట్ ఉంది కదా, లాస్ట్ డేట్ బిఫోర్ ఎవరెవరైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ మీకు అయిపోద్దో సర్టిఫికేట్ రాపని మీకు ఎలిజిబుల్ ఉంటుంది. అది కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అది చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ది చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట ఇవ్వడం జరిగింది. సీసీ యాక్ట్ అప్రెంటిస్ ఉంటారు కదా, ఎలిజిబిలిటీకి సంబంధించింది ఓకేనా. అయితే ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కోర్స్ కమిట్ యాక్ట్ అప్రెంటిస్ ఈసీఎస్ ఎనీ ట్రైనీడ్ అంటే ఏమంటుందంటే మీరు కోర్స్ కమిట్ మనకు చూడండి చాలామంది కామెంట్స్ ఇస్తున్నాడు కాబా ఎలిజిబుల్ కాదు, నెక్స్ట్ ఇది ఈ ట్రేడ్ ఎలిజిబుల్ కాదని చెప్పేసి అడుగుతుంటారు. వాళ్ళకి ఏమి ఉండదు అనమాట. కోర్స్ సీసీఏఓస్ ఎవరెవరు ఉన్నారో అది ఎనీ ట్రేడ్, ప్రతి ట్రేడ్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో మీరు ఏ ట్రేడ్ అవని అప్రెంటిస్ చేయని ప్రతి ఒక్కరు కూడా మీరు అనేది ఎలిజిబుల్ అనమాట ఓకేనా. మీరు ఇన్ కేసు మీకు ఆ ట్రేడ్ మ్యాన్స్ అయిపోతే ఎనీ డిసిప్లిన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. అది మీకు ఫస్ట్ డౌట్ క్లియర్ ఇంకా ఎనీ ట్రేడ్ అనమాట, ఏ ట్రేడ్లో చేసిన రైల్వేలోనే అందరూ ఎలిజిబుల్ అనమాట ఓకే. అయితే నెక్స్ట్ చూడండి, సిసిఎస్ హూ హ్యావ్ డన్ ట్రైనింగ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఓన్లీ అంటే ఇది ఏమంటుందంటే ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ రైల్వేలోనే మీరు అప్రెంటిస్ చేసి ఉండాలన్నమాట ఓకేనా. ఓన్లీ రైల్వేలోనే, అంతేకాని డిఆర్డిఓలో చేస్తాను నేను సీసీఏకి అప్లై చేస్తాను ఈ విధంగా అయితే అవ్వదనమాట. ఓన్లీ రైల్వేలోనే ఎన్సీవీటీ ఉంటుంది కదా, నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఎన్ఏసీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఓన్లీ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లోనే మీరు చేసి ఉండాలన్నమాట ఓకేనా. అప్పుడైతే మీరు సీసీఏ కోట 20% రిజర్వేషన్ కింద మీరు అనేది ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి అయితే ఇక్కడ నోటీసులు అయితే మీకు సెకండ్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఈ నోటీస్ ఈ రోజు రావడం జరిగింది. ఇది చూడండి థర్డ్ పాయింట్ అనమాట, ఇదైతే మెయిన్ అనమాట ఓకే. ఇదేంటంటే మెయిన్ పాయింట్ ఇది అనమాట. ఈ మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది ఒక బిగ్ అప్డేట్ అనుకోవచ్చు మనకి. ఇంకా అప్రెంటిస్ అవుతున్న వాళ్ళకి అంటే అవుతున్నట్టే 22 అంటే లాస్ట్ ఇయర్ గ్రూప్ ఉంది కదా, బిఫోర్ ఎవరు రిలీవ్ అవుతానంటే ఫిబ్రవరి 19 అవునాయి, 20 అవునాయి ఓకేనా. ఈ డేట్స్లో ఎవరెవరు రిలీవ్ అవుతుంది అయితే అందరికి బిగ్ అప్డేట్ అనమాట ఇది. అది చూడండి ఏమంటుందంటే సిసిఎస్ ట్రైనీస్ ఆఫ్ ది రైల్వేస్ ఆఫ్ ది హూ హ్యావ్ కంప్లీటెడ్ ఆఫ్ ది దేర్ ట్రైనింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ ది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ ఎన్సీవీటీ కేర్ఫుల్లీ ఫిల్ డ్యూరేషన్ ఆఫ్ ది. అయితే కింద చూడండి, కింద అని చెప్తాను, పై చూడండి సిసిఎస్ ట్రైనీస్ ఉంది కదా, ఇక్కడ ఏమంటుందంటే ఎవరైతే ట్రైనింగ్ అంటే ఎవరైతే గ్రాంటెడ్ ఎవరికైతే సర్టిఫికేట్ వచ్చిందో మీరు ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కేర్ఫుల్లీ ఫిల్ చేయండి అనమాట ఓకేనా. అంటే కేర్ఫుల్ అంటే మీకు అప్రెంటిస్ ఎస్ఎన్ క్లిక్ చేసాం కానీ మీకు అనేది సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అడుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే దానికి సంబంధించిన ఎండింగ్ డేటు, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ అడుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ప్రతిది ఒక్కటి కూడా మీరు కేర్ఫుల్లీ అన్ని డీటెయిల్స్ కూడా కేర్ఫుల్లీ, అలాగే మార్క్స్ కూడా అన్నీ ఆన్లైన్ చేసినప్పుడు ప్రతిది ఏం మిస్టేక్ ఇన్ కేసు 9 అవని 2 అవనిగా ప్రతి మీకు ఎంత పర్సెంట్ వచ్చింది ప్రతిది అయితే మీరైతే నెట్ సెంటర్లో అవని మొబైల్లో చేసేటప్పుడు అనేది పూర్తిగా దగ్గరుండి అయితే చేయండి. మీరేంటంటే మీ ఫ్రెండ్స్తో చేయించాం ఈ విధంగా అయితే చేయించుకోండి, అలాగైతే మీరు దెబ్బ అయిపోతారు ఓకేనా. ప్రతిదీ మీరు దగ్గరుండి అన్నీ చేయించుకుంటే అయితే బెటర్ది అనమాట ఓకేనా. ఇదైతే ఒక పాయింట్ అనమాట. అది చూడండి లాస్ట్ చూసుకున్నట్లు ఇదైతే ఒక చిన్న అప్డేట్ అనమాట అందరికి కూడా. అది చూడండి, ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపేర్డ్ ఇన్ ది ఎన్సీవీటీ ఎగ్జామినేషన్ అంటే ఏమంటుందంటే బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇప్పుడు సీసీ ఎవరు ఉన్నారు కదా, కోర్స్ కమిట్ యాక్ట్ అప్రెంటిస్, ఆ రైల్వేలో ఎవరెవరు అప్రెంటిస్ చేస్తుంటారో ఎవరైతే 22 ఫిబ్రవరి లాస్ట్ డేట్ బిఫోర్ ఎవరైతే అప్రెంటిస్ చేస్తున్నారో ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయిందో వాళ్ళకి రిజల్ట్ రాకపోయినా పర్లేదు ఓకేనా. చూస్తున్నారు కదా, హూ హ్యావ్ అపేర్డ్ ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఆఫ్ బట్ రిజల్ట్ విచ్ ఈస్ నాట్ డిక్లేర్డ్, రిజల్ట్ రాకపోయినా మీరు అనేది ఎలిజిబుల్ అనమాట ఓకేనా. ఏమంటానంటే రిజల్ట్ రాకపోయినా మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ స్టార్టింగ్ డేట్ మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారు మీ కాంట్రాక్ట్ ఉంటుంది దాంట్లో స్టార్టింగ్ డేటు ప్లస్ ఎండింగ్ డేటు ఈ 2 డేట్లు వేసుకుంటే మీరు అనేది ఆన్లైన్ అప్లికేషన్ మీకు అనేది అయిపోద్దని చెప్పి అయితే చెప్తాను అనమాట. అర్థమవుతుంది కదా. లాస్ట్ డేట్ బిఫోర్ ఎవరెవరైతే ఇప్పుడు 21 రిలీవ్ అయినా పర్లేదు, 22 రిలీవ్ అయినా పర్లేదు, ఫిబ్రవరి అది కూడా లాస్ట్ డేట్ అనమాట. 23 ఇంకా 24 అయితే 5 అయితే ఇంక వెళ్ళకూడదు. లాస్ట్ డేట్ ఫిబ్రవరి గ్రూప్ డి లాస్ట్ డేట్ బిఫోర్ ఎవరెవరైతే రిలీవ్ అవుతుంటారు కదా వాళ్ళు ఏంటంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ అప్పుడుతో అయిపోవాలి. మీరు ఏంటంటే మీ ఎండింగ్ డే అలాగే స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ వేసుకుంటే సరిపోద్ది ఓకే. ఆల్రెడీ మనం ఇంకో వీడియో అప్పుడు చేయడం జరిగింది కదా, జస్ట్ మీరు అప్రెంటిస్ అని క్లిక్ చేయండి, రిజల్ట్ డిక్లేర్డ్ అనమాటగా నో అని క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ వేసుకున్నట్లయితే మీకు అనేది అయిపోద్ది అనమాట ఓకేనా. ఇదండి అప్డేట్ అయితే చూస్తారు కదా, డేట్ ఇప్పుడైతే రావడం జరిగింది. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ రైల్వేలో అయితే మీరు అప్రెంటిస్ చేసి ఉండాలి. ఎనీ ట్రేడ్ రైల్వేలో మీరు ఏ ట్రేడ్లో కోపా అవని ఏ ట్రేడ్ అన్ని ట్రేడ్లు అనేది ఎలిజిబుల్ అనమాట. ఇన్కేస్ ట్రేడ్ కన్సిడర్ కనిపించకపోతే ఎనీ డిసిప్లిన్ అయితే క్లిక్ చేసుకోండి ఓకేనా.
నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ అయితే కేర్ఫుల్లీ ఫిల్ చేయండి అని చెప్తాను. ఇది ఒక అప్డేట్ అనమాట. ఒక 4-5 అప్డేట్స్ అయితే కవర్ చేశాం కదా. మీకు ఈ నోటీస్ కావాలంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఏంది సో అవుతుంది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించింది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.